ఇదిగో విక్కీ, అంతా రెడీగానే ఉందిగా? ప్రకాష్, నువ్వు దేని గురించి టెన్షన్ పడకు, అంతా రెడీగా ఉన్నాయి. వదిన బెడ్లో పడుకుంది. నీ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ పూర్తయింది. ఇప్పుడు చెప్పు, మళ్ళీ నేను ఎప్పుడు రావాలి? నువ్వు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు. సరే, రేపు చెప్తాను. ఇలా చూడు, మీ వదిన చాలా హాట్గా ఉన్నారు. నీకు ఇంకెప్పుడైనా డబ్బు కావాలంటే వెంటనే నన్ను అడుగు. సరే ప్రకాష్, సంకోచించకు. ఓకే. సరే, వస్తాను. ఏంటి విషయం? ఇంత రాత్రి వేళప్పుడు ఫోన్ చేసి రమ్మన్నావు? నువ్వేమనుకుంటున్నావు? నువ్వు బాగా స్మార్ట్ అనా? అలాగైతే ఇన్ని రోజులు నువ్వు చేసిందంతా నాకు తెలియదు అనుకుంటున్నావా? నాకు బాగా తెలుసు. కానీ ఏం చేయను, నువ్వు బాగా అలవాటైపోయావు. నువ్వు అలాంటోడివి. నిజంగానా? అయితే సరే, ఈరోజు ఈ రాత్రిని రంగులమయంగా మార్చేసుకుందాం. విక్కీ, నువ్వు ఇప్పుడు జ్యూసులో ఏం కలుపుతున్నావు? అవును, ఏంటి నీ చేతిలో? ఇది అదే జ్యూస్ కదా నువ్వు రోజు నాకు ఇచ్చేది? ఏది నీ చేతిలో ఉండే చూపి, చూపించు. మైకం ముందా? అప్పుడు అలాగైతే నువ్వు ఈ జ్యూస్లో నాకు ఈ మైకం ముందు వేసి ఇస్తున్నావా? నాకు ఇప్పుడు అర్థమవుతుంది, మధ్యాహ్నం కూడా ఇంతసేపు పడుకుంటున్నానని. వదిన, మీరనుకునేటట్టు తప్పైన ఉద్దేశం ఏం కాదు. మీరా? మీరు 2 రోజుల తర్వాత వస్తానన్నారే, ఎలా ఇంత తొందరగా వచ్చారు? నీ జ్ఞాపకాలు నన్ను త్వరగా తీసుకొచ్చాయి. రేయ్, ఏమైంది? నీ మొహం చూస్తే ఏదో తప్పు చేసిన వాళ్ళలా కనబడుతున్నావు. ఏం లేదన్నయ్య, ఊరికేనే. సరే కాముని, నేను ఫ్రెష్ వస్తానా? అలాగే. సరేనా? ఏంటి మరిది గారు, మీ ఆయుధంలాగే మీ మొహం కూడా ఎందుకు నీరసం పడింది? వదిన, నేను మీతో అంతా చెప్పేద్దామని అనుకున్నాను. ఇక మీదట అలాంటిది ఏమీ అసలు జరగనే జరగదు, ప్రామిస్. కానీ దీని గురించి అన్నయ్యతో మాత్రం ఏం చెప్పకండి ప్లీజ్. అలాగే, నేనేమి చెప్పను. కానీ నువ్వు కూడా నాకు ఒక ప్రామిస్ చేయాలి. నువ్వు ఇప్పుడు నాతో ఆడుకుంటున్నావే ఆ ఆట, అలాగే కంటిన్యూ చెయ్యి. వదినా, మీరు ఏమంటున్నారు?
అవును, మళ్ళీ చెప్పాలా ఏంటి? అర్థమైంది. నన్ను చాలా భయపెట్టేశారు. సరే, ఓకే వదినా, మీరు చెప్పినట్టే జరుగుతుంది. వెరీ గుడ్. ఏమైంది మీకు? ఈరోజు ఇంత మంచి మూడ్ ఎలా వచ్చింది మీకు? ఏం చేయమంటావు డార్లింగ్, మీరు చూసినట్టు నాకు మూడ్ వచ్చేసింది. నిజంగానా? ఈరోజు ఎందుకు రొమాంటిక్ మూడ్లో ఉన్నారు? మూడే రొమాంటికా, ఇంకేమైనా ఉందా? రొమాన్స్ సెంటిమెంట్ అని ఈ వాళ్ళకి నేను చూపిస్తాను. ఆకాష్, ఏంటో రాత్రంతా రొమాన్స్ చేసినట్టే బిల్డప్ ఇస్తున్నావు. ఇంకా కాసేపట్లో పడుకుంటావు. పర్వాలేదే, ఈరోజు గాడిద గుర్రంలాగా మారిపోయింది. నేను ఎదురు చూడనే లేదు సాధారణమైన డబ్బు కూడా డాలర్గా మారిపోతుందని. అయినా ఏమైనా సరే ఇది బాగుంది. ఈరోజు ఆకాష్ నన్ను సంతోషపెట్టారు. వదినా, నిన్న రాత్రి ప్రకాష్ కాల్ చేశాడు. విక్కీని రావద్దని చెప్పు. సరే, రేపు రమ్మంటాను. విక్కీ, అతన్ని ఇక రావద్దని చెప్పు. ఏ సుఖం కోసం నేను అక్కడ ఇక్కడ పరితపించానో నిన్న రాత్రి ఆకాష్ దగ్గర దొరికింది. అందుకని ఇప్పుడు నాకు సాటిస్ఫైడ్. ఆకాష్ బిజినెస్ విషయంలో బయటికి వెళ్ళలేదు, తన వీక్నెస్ కోసం ట్రీట్మెంట్ కోసం వెళ్ళాడు. కావ్య, వీను, చెప్పవే. నీకు ఎవరైనా డాక్టర్ తెలుసా? డాక్టరా? నీకేమైంది? నా భర్త ప్రాబ్లం నీకు తెలుసు కదా. అవునవును. నేనేమనుకుంటున్నా అంటే అదంతా బాగోవాలని, కొంచెం హెల్ప్ చేయవే. సరే, చేస్తాను. అంతటితో ఇప్పుడు బాగున్నారు. జరిగింది జరిగిపోయింది. దీని తర్వాత ఆకాష్ని నేను చీట్ చేస్తే బాగోదు. వదినా, ఇంకోసారి ఆలోచించి చూడండి. విక్కీ, నేను బాగా ఆలోచించి చెప్తున్నాను. ప్రకాష్, నువ్వెందుకని ఇక్కడ కలుసుకోవాలనుకుంటున్నావు? ఎందుకు పిచ్చోడ్లాగా నాకు కాల్ చేస్తూనే ఉన్నావు? నువ్వు నా కాల్స్కి మెసేజెస్కి రిప్లై ఇవ్వడం లేదేంటి? విక్కీ నీతో ఏం చెప్పలేదా? నేను నీ నోటితో విందామనుకుంటున్నాను. ఇలా చూడు ప్రకాష్, మనిద్దరం కలిసింది ఈ రోజుతో అయిపోయింది. అదెలా తొందరగా పూర్తవుతుంది? నువ్వు ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళిపో, అంతే. నేను వెళ్ళిపోతాను, కానీ మనిద్దరి మధ్య ఏం జరిగిందో ఆ వీడియో ఉంది కదా, MMS, అన్నిటినీ అప్లోడ్ చేస్తాను. తీసుకునే ప్రయత్నం చేయకు, అర్థమైందా? ఈ నైట్ నేను మీ ఇంటికి వస్తాను. విక్కీ, నువ్వా? ప్రకాష్ అన్న చెప్పినట్టే చేయండి, అదే మీకు మంచిది. లేదంటే మీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిపోతుంది, అర్థమైందా? ఈ నైట్ మీ ఇంటికి వస్తాను, ఓకే? రెడీగా ఉండు. ఇలా చూడు బంగారం, నేను ఎలా ఉన్నాను? నువ్వు రమ్మన్న సమయానికి నేను వచ్చాను. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నావు. పర్వాలేదే. సో నేనేమనుకుంటున్నానంటే ఈరోజు కొత్తగా మనం ఏదైనా ట్రై చేద్దామని. కొత్తగానా? నాకు అర్థం కావడం లేదు. అదేంటంటే అదే చెప్తారు కదా, 1 కన్నా 2 బెటర్, 2 కన్నా 3 బెటర్ అని. మనం ఎందుకని మన ఇద్దరి మధ్య ఆటలో ఈరోజు విక్కీని కూడా చేర్చుకుందామని. ఏమంటావు? ఇంట్రెస్టింగ్ థాట్. అలాగైతే ఓకే.
ఏంటి వదినా, నా గురించి మాట్లాడగానే నేను ఇక్కడికి వచ్చేసాను చూసారా. అయితే ఎందుకు లేట్ చేద్దాం, ఆటని స్టార్ట్ చేసేద్దామే. ఓకే ఓకే. మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం. ఇన్స్పెక్టర్ సార్, మంచి పని అయింది, మీరు సరైన టైంకి వచ్చారు. వీళ్ళిద్దరు నాతో తప్పు చేశారు, నా వీడియోస్ అన్ని పెట్టుకున్నారు. మీరు వీళ్ళిద్దరిని ప్లీజ్ అరెస్ట్ చేయండి. మీరేం నిజం చెప్తున్నారా, నాటకం ఆడుతున్నారా? మీరు చేసే పనులన్నీ బయటికి వచ్చాయి. రమ్మన్నాను కదా, పదండి. తీసుకెళ్ళండి రమ్మని చెప్తున్నాను కదా. తీసుకెళ్ళండి. నేనేం చేయలేదు సార్. వాళ్ళని బయటకు నేనేం వదలండి. చేయలేదు సార్, నన్ను నమ్మండి. సార్ చెప్పేది వినండి. సారీ ఆకాష్, ప్లీజ్ నన్ను క్షమించు, నేను పెద్ద తప్పు చేశాను. లేదు కామిని, నీ ఈ ప్రాబ్లంకి నేను కూడా ఒక కారణమే. ఒకవేళ వీళ్ళిద్దరి గురించి నిజం నువ్వు చెప్పకపోతే చివరి వరకు నాకు తెలిసేది కాదేమో. ఐఎమ్ సారీ.